ప్రపంచ జనాభాలో మనది 18%. బట్ మన ఏదైతే జబ్బులు ఉన్నాయో అంటే పల్మనారీ రిలేటెడ్ రెస్పిరేటరీ డిసీజెస్ ఉన్నాయో అది ఆల్మోస్ట్ మనకు 36% ఉన్నట్టు మనకు అంచనాలు చెప్తున్నాయి. సో దీనికి గల కారణాలు ఏంటి? ఇప్పటికీ కూడా ఇండియా వరల్డ్లో కల్లా హైయెస్ట్ టీబీ బర్డన్ కంట్రీ అని అనడం జరుగుతూ ఉంటుంది. అట్లాగనే ఎయిర్వే డిసీజెస్ అంటాం, అందులో కూడా ఆస్తమా అండ్ సిఓపిడి, ఈ రెండింటి జబ్బుల్లో కూడాను ఇప్పుడు ఇండియా వరల్డ్లో కల్లా హైయెస్ట్ నెంబర్ అని అంటాం. దీనికి రెండు కారణాలు. ఒకటి, మన కోవిడ్ ఉన్న 2 years 2021, 2022 మనకు జనరల్ న్యూమోనియాస్ కానీ ఇతర ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా చాలా వరకు తగ్గిపోయినాయి. ఎప్పుడైతే కోవిడ్ తగ్గి అందరూ మాస్కులు తీసేశారో మళ్ళీ ఈ న్యూమోనియాస్ అన్నీ పెరిగిపోయినాయి. టీబీకి సంబంధించి జాతీయ మార్గదర్శకాలు రూపొందించిన కమిటీలో సభ్యులుగా ఉన్నారు కాబట్టి సో మనం 2030 నాటికి టీబీ ఫ్రీ ఇండియాగా మారాలన్నది ఒక లక్ష్యంగా పెట్టుకుంది భారత ప్రభుత్వం. టీబీ అంటే ఏమిటి, దాని లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, చికిత్స ఏ రకంగా ఉంటుంది, 2030 నాటికి పూర్తిగా నిర్మూలించాలంటే ఏం చేయాలి? టీబీ అంటే అదొక మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అన్నొక బ్యాక్టీరియా. కానీ మనం గమనించవలసింది ఏంటంటే టీబీ మన శరీరంలో ఏ అవయవానికైనా రావచ్చు. బ్రెయిన్ నుంచి స్కిన్ వరకు, బోన్ ఎక్కడైనా, ఐస్ ఎక్కడైనా కూడా టీబీ అనేది రావచ్చు. అంటే మనం 2035కి టీబీ ఫ్రీ అంటే అవ్వగలుస్తామా అంటే మేబీ నో. టీబీతోని ప్రమాదం ఏంటి సార్? యాక్చువల్లీ చాలా మందికి ఎయిడ్స్ కూడా వస్తుంది అని అంటున్నారు, ఇందులో వాస్తవం? టీబీ వల్ల ప్రాబ్లం ఏంటి అంటే మెయిన్ 2 రకాలు. ఒకటి పేషెంట్కి, ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి మనం, టీబీ డయాగ్నోస్ చేసిన ప్రతి వ్యక్తికి కూడా మనం 2 జబ్బులకి స్క్రీన్ చేస్తాం. ఒకటి ఎయిడ్స్, ఇంకొకటి షుగర్. ఎందుకు అంటే పేషెంట్కి టీబీ డయాగ్నోస్ చేయకపోతే అది స్ప్రెడ్ అయ్యి. ఆస్తమా అంటే ఏమిటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఇప్పుడున్న అధునాతన చికిత్స ఏంటి? మనకు స్కిన్ ఎలర్జీ అంటే దద్దుర్లు అంటాం, ముక్కు ఎలర్జీ అంటే తుమ్ములు అంటాం. అట్లాగే లంగ్స్కి ఎలర్జీ వస్తే దాని మెడికల్ నేమ్ ఆస్తమా. ఇప్పుడు టీబీకి ట్యాబ్లెట్స్ అన్నాం, ట్యాబ్లెట్లు వేసుకోవాలి అన్నాం, కానీ ఆస్తమాకి ట్యాబ్లెట్స్ కాదు, ఆస్తమాకి పనిచేసే మెడిసిన్. వాతావరణంలో ధూళి కాలుష్యం పెరిగిపోయింది, పట్టణాల్లో అది మరింతగా ఉంది. సో లాన్సెంట్ రీసెంట్ సర్వే ప్రకారము ఆల్మోస్ట్ ఒక 18 లక్షల మంది కేవలం ఈ ధూళి కాలుష్యంతోనే ముందే మరణిస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అంటే ఈ ధూళి కాలుష్యం నుంచి, ఈ కాలుష్యం నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఈ మెట్రో సిటీస్లో మనం 10 సంవత్సరాలు ఉంటే అది సిగరెట్ తాగడంతో సమానం అయిపోతున్నది. అంటే సిగరెట్ తాగని వాళ్ళకు కూడాను సిగరెట్ తీసుకుంటే వచ్చేటువంటి జబ్బులు వచ్చేస్తున్నాయి. ఉదాహరణకు సిఓపిడి, క్యాన్సర్, ఇవన్నీ కూడా. మనల్ని మనం ఎట్లా కాపాడగలుస్తాము అంటే ఒకటి, పావురాలతోని ఉబ్బసం లాంటి లేదా సమస్యలు వస్తాయని చెప్పేసి అంటున్నారు. సో పావురాలతో వచ్చే జబ్బులు చాలా డేంజర్ అండి, చాలా డేంజర్. సో పావురాల వల్ల మనకు 2 రకాల జబ్బులు వస్తాయండి. ఒకటి 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్, అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు. హాయ్ వ్యూవర్స్, ఈ రోజు రాష్ట్రంలోని ఒక ప్రముఖ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ మీద ముందుకు తీసుకొస్తున్నాను. నాగార్జున మాటూర్ గారు చాలా ప్రతిష్టాత్మక సంస్థల్లో విధులు అభ్యసించారు. జిప్మర్ కావచ్చు, పీజీఐ చండీగఢ్ కావచ్చు, ముఖ్యంగా ఎండి, డిఎంలో జాతీయ ప్రవేశ పరీక్షలో మొదటి ర్యాంక్ సాధించడం, అదే రకంగా రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్, అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్, ఇలా ఎన్నో దేశాల్లో ఫెలోషిప్ చేయడము, అదే రకంగా ఆస్మాకు సంబంధించి, సిఓపిడికి సంబంధించి, న్యూమోనియాకి సంబంధించి భారత ప్రభుత్వం ఏదైతే మార్గదర్శకాలు జారీ చేసిందో ఇందులో మెంబర్గా కూడా తను సేవలు అందించారు. సో ఆయన అడిగి ఈ పల్మనాలజిస్ట్కి సంబంధించి అదే రకంగా ఈ విభాగంలో మనం ఈ ప్రివెంటివ్ మెడిసిన్, అదే రకంగా గత 10 ఏళ్ళలో జరిగిన అభివృద్ధి, వచ్చే 10 ఏళ్ళలో జరిగే అభివృద్ధికి సంబంధించి ఎన్నో కొత్త విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో డాక్టర్ గారు, ముఖ్యంగా అంటే డాక్టర్ కావాలనుకోవడం వేరు, అంటే ఇప్పుడు జిప్మర్ కావచ్చు లేదా డిఎం, ఎండిలో నేషనల్ ఫస్ట్ ర్యాంక్ కావచ్చు, అది కూడా పీజీ చండీగఢ్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు చదవడం, అదే రకంగా యూకేలో ఉన్న రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్లో కావచ్చు, అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్లో కావచ్చు, ఈ ఫెలోషిప్లు. సో ఇవన్నీ అంటే మీరు ఈ పల్మనాలజీ వైపు నడిపించిన ఆ మోటివేషన్ ఏంటి, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది?
సో ఇప్పుడు డాక్టర్ అవ్వాలి అన్నది ప్రాబబ్లీ నా జీన్స్లోనే ఉంది అని చెప్తాను నేను. ఎందుకంటే నేను మా ఫ్యామిలీలో 4th జనరేషన్ డాక్టర్. అంటే మా నాన్నగారు, తాతగారు, ముత్తాత గారు అందరూ కూడా డాక్టర్స్ అండి. ఓకే. సో నేను డాక్టర్ అవ్వాలి అన్నది ఆల్మోస్ట్ నాకు గుర్తుండి 6th స్టాండర్డ్ నుంచి ఐ వాజ్ వెరీ క్లియర్. అంటే నేను ఇంకా ఏదైనా అయితే డాక్టర్ అవ్వాలి అన్నది. సో ఇప్పుడు పల్మనాలజీ ఎందుకు అన్నది చాలా మంది అడుగుతారు. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ తర్వాత పల్మనాలజీకి ఒక ఇంపార్టెన్స్, అంటే అదొక సూపర్ స్పెషాలిటీ అన్నది అవగాహన జనాల్లో వచ్చింది. కానీ నేను డాక్టర్ చదివినప్పుడు ఒక 10-15 సంవత్సరాల క్రితము మెడిసిన్ తర్వాత, అంటే జనరల్ మెడిసిన్ చేసిన తర్వాత ముఖ్యంగా గ్యాస్ట్రాంటాలజీ, స్టమక్, కార్డియాలజీ, న్యూరాలజీ వీటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం కానీ చూస్ చేసుకోవడం కానీ ఉండేది. ఆ టైంలో పల్మనాలజీ కూడా స్కోప్ ఉంది అన్నది చాలా తక్కువ మంది గమనించారు. సో ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే నా ఆలోచన పాత్ లెస్ టేకెన్, అందరూ వెళ్ళే దారిలోనే మనం వెళ్ళడం కంటే మనం ఒక కొత్త దారి చూపించడం అనేది నా ఇంట్రెస్ట్. మనకు ప్రత్యేకత ఉండాలి. ఎస్. సో ఆ టైంలో ఏంటంటే సూపర్ స్పెషాలిటీ పల్మనాలజీని సూపర్ స్పెషాలిటీగా మన మొత్తం దేశంలో కేవలం ఒకే ఒక్క ఇన్స్టిట్యూట్ పీజీఐలో, అది కూడా సంవత్సరానికి ఒకటే సీట్ ఉండేది. ఓకే. సో దాంతో ఏంటంటే చాలా మంది ఆప్ట్ కూడా చేసుకునేవారు కాదు. సో కానీ నాకు ఐ వాజ్ వెరీ క్లియర్ దట్ మనకు అందరూ చేసే దాంట్లో మనం ఉండకూడదు. ఇట్ హ్యాస్ టు బి డిఫరెంట్. అండ్ మనం చేసే దానివల్ల మనం డాక్టర్ అయిందే ప్రజలకు మనం బెనిఫిట్ చేయాలి అన్నది. సో ఏదైతే డెవలప్ అవ్వని స్పెషాలిటీ ఉంటుందో అది తీసుకుని మనం డెవలప్ చేస్తే మనం ప్రజలకు ఇంకెక్కువ బెనిఫిట్ ఇచ్చినట్టు. సో అందుకని మనం పల్మనాలజీ కావాలని అప్పుడు అనుకుని, సో అప్పుడు ఆ ఆల్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ సాధించి అప్పుడు మనం పీజీఐలో 3 years డిఎం చేసి తర్వాత హైదరాబాద్లో మనం సెటిల్ అవ్వడం జరిగింది. డాక్టర్ గారు, అంటే మీరు గత 2 దశాబ్దాలుగా అంటే ఈ రంగంలో ఉన్నారు. సో అంటే ఇప్పుడు భారత్లో చూస్తే ప్రపంచ జనాభాలో మనది 18%. బట్ మన ఏదైతే జబ్బులు ఉన్నాయో అంటే పల్మనాలరీ రిలేటెడ్ రెస్పిరేటరీ డిసీజెస్ ఉన్నాయో అది ఆల్మోస్ట్ మనకు 36% ఉన్నట్టు మనకు అంచనాలు చెప్తున్నాయి. సో దీనికి గల కారణాలు ఏంటి? అంటే దీన్ని మనము ఏమన్నా తగ్గించగలమా? దీనికి గల కారణాలు ఏంటి? ఎలా తగ్గించాలి? చాలా కరెక్ట్ ప్రశ్న అండి. ఇప్పుడు మన దేశం, మన వరల్డ్, ప్రపంచంలో చాలా విషయాల్లో ఫస్ట్ ఉంది. అందులో ఒకటి మన జబ్బులు అంటే డిసీజ్ పర్సంటేజ్ అంటాము. సో లంగ్స్ గురించి మనం మాట్లాడితే ఇప్పుడు కొన్ని డిసీజెస్లో ఇండియాలో ఇంకా చాలా హై బర్డన్ అంటాం. ఒకటి టీబీ. ఇప్పటికీ కూడా ఇండియా వరల్డ్లో కల్లా హైయెస్ట్ టీబీ బర్డన్ కంట్రీ అని అనడం జరుగుతూ ఉంటుంది. అట్లాగనే ఈ లంగ్స్, శ్వాసకోశ ఈ ఎయిర్వే డిసీజెస్ అంటాం. అందులో కూడా ఆస్తమా అండ్ సిఓపిడి, ఈ రెండింటి జబ్బుల్లో కూడాను ఇప్పుడు ఇండియా వరల్డ్లో కల్లా హైయెస్ట్ నెంబర్ అని అంటాం. దీనికి 2 కారణాలు. ఒకటి మన జనాభానే ఎక్కువ. సో మన అబ్సల్యూట్ నెంబర్స్ తీసుకుంటే మటుకు ఆబ్వియస్లీ మన ఇండియా హైయెస్ట్ నెంబర్స్ అని వస్తుంది. అంతేకాకుండా పర్సంటేజ్ తీసుకున్నా కూడా ఇండియా కొంచెం మిగతా కంట్రీస్ కంటే పర్సంటేజ్ ఈ సిఓపిడిలో కానీ, ఈ టీబీలో కానీ, న్యూమోనియాస్లో కానీ ఇంకా మనం హై నెంబర్సే మనం చూస్తున్నాం. ఈ గత 10 సంవత్సరాలుగా తగ్గుతున్నది, బట్ ఇంకా కూడా మనం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. సో దీనికి సింపుల్ సొల్యూషన్ అనేది ఉండదు అండి. ఎందుకంటే ఇట్స్ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం అంటే ఫస్ట్ కారణాలు మాట్లాడు. ఒకటి పొల్యూషన్. ఓకే. ఇప్పటికీ కూడా మన ఇండియాలో ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ నార్మల్ యాక్సెప్టబుల్ కంటే అన్ని మెట్రోస్లో కూడా ఒక 5 to 10 times ఎక్కువనే ఉంటాయి. అందరికీ తెలిసింది ఢిల్లీ లాంటి ప్లేస్లో అయితే ఇంకా అసలు ఇట్స్ అన్లివబుల్ ప్లేస్ అని అంటాం. అంటే జనరల్గా అలాంటి ప్లేసెస్లో ఉండకూడదు అని చెప్పేంత సిచ్యువేషన్లో ఉంటుంది. అన్ని మెట్రోస్ అంతే. ఇప్పుడు మెల్లమెల్లగా ఇంకా రూరల్ ఏరియాస్లో కూడా పొల్యూషన్ లెవెల్స్ పెరగడం మనం చూస్తున్నాం. సో ఒకటి ఎయిర్ పొల్యూషన్ని మనం ప్రతి ఇండివిజువల్ అంటే ప్రతి మనిషి గవర్నమెంట్ సైడ్ నుంచి మనకు ఇనిషియేటివ్ ఉంటేనే అది తగ్గుతుంది. ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ అండి, బట్ అది మనం చేయాలి. సెకండ్, ఓవర్ క్రౌడింగ్. అది కూడా సింపుల్ సొల్యూషన్ కాదు. పాపులేషన్ కంట్రోల్ రావాలి. ఇప్పుడు ఈ ఇన్ఫెక్షన్స్, టీబీ అవ్వనివ్వండి, న్యూమోనియా అవ్వనివ్వండి, 2 కూడాను ఒకరి నుంచి ఒకరికి వెళ్ళే ప్రాబ్లమ్స్. సో ఎంత ఓవర్ క్రౌడింగ్ ఉంటే అంత మనకు స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ స్ప్రెడ్, ఈ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటాం. సో ఇప్పుడు ఈ న్యూమోనియా అండ్ టీబీ బోత్ ఆర్ కమ్యూనికేబుల్ డిసీజెస్. సో ఇవి తగ్గించాలి అంటే మనకు ఒకటి ఫేస్ మాస్క్. కోవిడ్ టైంలో అందరూ చాలా చక్కగా మాస్కులు పెట్టుకుని తిరిగారండి. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. సో ఆ కోవిడ్ ఉన్న 2 years 2021, 2022
మనకు జనరల్ న్యూమోనియాస్ కానీ ఈ ఇతర ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా చాలా వరకు తగ్గిపోయినాయి. ఎప్పుడైతే కోవిడ్ తగ్గి అందరూ మాస్కులు తీసేసారో మళ్ళీ ఈ న్యూమోనియాస్ అన్నీ పెరిగిపోయినాయి. సో ఒకటి ఏంటంటే ఇప్పుడు కొన్ని కంట్రీస్లో మాస్క్ పెట్టుకున్న అదొక నార్మల్ బిహేవియర్ అనుకుంటాం. ఇప్పుడు మనం ఈ ఈస్టర్న్ కంట్రీస్, జపాన్, కొరియా లాంటి కంట్రీస్కి వెళ్తే జనరల్ కూడా మనం మాస్క్ పెట్టుకునే ఉంటారు చాలామంది. సో అయితే నార్మల్ వాళ్ళ లైఫ్ స్టైల్లో ఒక భాగం. కానీ ఇక్కడ అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు అండి. సో ఐ థింక్ ప్రాబబ్లీ మనం ఫేస్ మాస్క్ అన్నది యాక్సెప్ట్ చేయాలి. అందరూ కాకపోయినా ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో, షుగర్, బీపీ ఉన్న వాళ్ళు, వేరే లంగ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాస్క్ పెట్టుకుంటే అట్లీస్ట్ వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఒకటి ఉంటుంది. న్యూట్రిషన్, ఇప్పటికి కూడా రూరల్ ఏరియాస్లో మాల్ న్యూట్రిషన్ అంటే ఇంకా వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు, వాళ్ళకు కూడా ఈ న్యూమోనియాస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో రఫ్గా మనకు ఇమీడియట్గా తగ్గాలి అంటే పొల్యూషన్ లెవెల్స్ తగ్గాలి, ఓవర్ క్రౌడింగ్ తగ్గాలి, మన ఈ మాస్క్ పెట్టుకోవడం అన్నది, అండ్ జనరల్ న్యూట్రిషన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వాలి అని మనం అంటాం. హాయ్ వ్యూవర్స్, విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం మెట్ప్లస్ వన్ టీవీని ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మెట్ప్లస్ వన్ టీవీ. సో డాక్టర్ గారు, అంటే మీరు టీబీకి సంబంధించి జాతీయ మార్గదర్శకాలు రూపొందించిన కమిటీలో సభ్యులుగా ఉన్నారు కాబట్టి, సో మనం 2030 నాటికి టీబీ ఫ్రీ ఇండియాగా మారాలన్నది ఒక లక్ష్యంగా పెట్టుకుంది భారత ప్రభుత్వం. సో ఇది సాధ్యమయ్యే అవకాశాలు కనబడుతున్నాయా? సో అసలు టీబీ అంటే ఏమిటి, దాని లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, చికిత్స ఏ రకంగా ఉంటుంది, 2030 నాటికి పూర్తిగా నిర్మూలించాలంటే ఏం చేయాలి? సో టీబీ అంటే ఏంటి? టీబీ అంటే అదొక మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అన్నొక బ్యాక్టీరియా, దాని వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ని మనం ట్యూబర్కులోసిస్ అని అంటాం. సాధారణంగా లంగ్స్కి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి పల్మనాలజిస్టులు టీబీలో ఫ్రంట్లో ఉంటారు అండి. కానీ మనం గమనించవలసింది ఏంటంటే టీబీ మన శరీరంలో ఏ అవయవానికైనా రావచ్చు. బ్రెయిన్ నుంచి స్కిన్ వరకు, బోన్, ఎక్కడైనా, ఐస్ ఎక్కడైనా కూడా టీబీ అనేది రావచ్చు అండి. సో టీబీ అనేది ఇన్ఫెక్షియస్ డిసీజ్. సో మన గవర్నమెంట్ టార్గెట్స్లో డెఫినెట్గా టీబీ ముక్త్ ఇండియా అంటే టీబీ ఫ్రీ ఇండియా అన్నది మెయిన్ టార్గెట్గా పెట్టుకోవడం అనేది చాలా మంచి విషయం అంటాను. కానీ 2025 అన్నారు ఫస్ట్లో, తర్వాత 2035 అంటున్నారు. సో టార్గెట్స్ అనేది ఎప్పుడు ఉండాలి. మనం 2035కి టీబీ ఫ్రీ ఇండియా అవ్వగలుస్తామా అంటే మేబీ నో, కానీ మనం ప్రయత్నించడం అయితే మనం చేయాలి. సో ఇప్పుడు టీబీ ఫ్రీ ఇండియా అవ్వాలి అంటే అగైన్ మనకు మెయిన్ 3 అంటాం అనమాట. ఎర్లీ డయాగ్నోసిస్. ఎవరికైనా 2 వారాలకు మించి సిమ్టమ్స్ ఉంటాయి, దగ్గు, జ్వరం, ఆకలి తగ్గడం, లింఫ్ నోడ్స్ రావడం, ఎనీథింగ్, వెంటనే మన దేశంలో టీబీ అవ్వచ్చు అని వెంటనే వాళ్ళు డాక్టర్ని కలవాలి, డాక్టర్ టీబీ టెస్ట్ చేయాలి, అండ్ అదే ఎర్లీ డయాగ్నోసిస్ చేయాలి. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఈ రోజుకి కూడా చాలామంది డిలేడ్ డయాగ్నోసిస్ అంటాం. అంటే 3 months 6 months నుంచి ఉంటూనే ఉంటారు, అయినా వాళ్ళు మనం టెస్ట్ చేసినా కనుక్కోలేము, అది మిస్ అయిపోతుంటుంది. సో ఫస్ట్ టీబీ ఫ్రీ ఇండియా అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఎర్లీ డయాగ్నోసిస్. మనం ఎవరిని మిస్ చేయకూడదు. ఎందుకంటే మనం ఒక పేషెంట్ని డయాగ్నోసిస్ చేయకపోతే వాళ్ళు దగ్గుతూ ఉంటారు, సో వాళ్ళ ద్వారా ఇంకో 10 మందికి వెళ్ళిపోతుంది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కరెక్ట్ ట్రీట్మెంట్. మనం టీబీ ట్రీట్మెంట్ ఈజీ కాదు అండి. ఎందుకంటే టీబీ ఒక ఎట్లాంటి ఇన్ఫెక్షన్ అంటే మినిమం 6 months, ఇప్పటి ఉన్న మెడిసిన్స్కి కనీసం 6 months అంటాం. కొన్ని టీబీస్కి సంవత్సరం కూడా మందులు అవసరం వస్తాయి. సో 6 నెలలు ఆ పేషెంట్ మందులు కరెక్ట్గా వాడి తట్టుకొని నయం అవ్వాలి, మళ్ళీ క్యూర్ అవ్వాలి. సో ఇక్కడ గవర్నమెంట్ కూడా చాలా మంచి స్కీమ్స్, ప్రోటోకాల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఫ్రీ మెడిసిన్స్ ఇస్తారు, సూపర్వైజ్డ్ మెడిసిన్స్ ఇస్తారు, దాన్ని మనం యూటిలైజ్ చేయాలి. సో సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం కనిపెట్టిన ప్రతి టీబీ పేషెంట్కి కరెక్ట్ ట్రీట్మెంట్ అందించి పేషెంట్ టీబీ నుంచి క్యూర్ అవ్వాలి అన్నది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్.
ఇప్పుడు కొత్తది ఏంటంటే లేటెంట్ టీబీ. ఇది కూడా గవర్నమెంట్ ఇప్పుడు ఈ స్కీమ్ స్టార్ట్ చేసింది పథకం. సో ఇదేంటి అంటే టీబీ రాకముందు మన మనిషిలో ఒక ఫేజ్ ఉంటుంది, దాన్ని మనం లేటెంట్ టీబీ అంటాం. అంటే అర్థం చేసుకోవాలంటే స్లీపింగ్ టీబీ అంటాం. అంటే బ్యాక్టీరియా ఉంది లోపల, అది ఇంకా జబ్బు కింద మారలేదు, పేషెంట్కి లక్షణాలు లేవు, అంటే మనిషికి హెల్తీ పర్సన్ బయటకి, కానీ లోపల మటుకు బ్యాక్టీరియా కూర్చుని ఉంది, ఎప్పుడైనా యాక్టివ్ అవుతాను అని. సో దాన్ని మనం లేటెంట్ టీబీ అంటాం. 2 సంవత్సరాల క్రితము లేటెంట్ టీబీని మనం ట్రీట్ చేసే వాళ్ళం కాదు. ఇప్పుడు మెల్లగా దాన్ని కూడా మనం డయాగ్నోస్ చేసి అది యాక్టివ్ అవ్వకుండా మనం మెడిసిన్స్ ఇచ్చి మనం దాన్ని కంట్రోల్ చేయడానికి మనం చూస్తున్నాం. సో ఇవన్నీ మనం పద్ధతిగా, అంటే ఇదేంటంటే ఒక్క డాక్టర్ వల్ల ఏది కాదు, ఒక మనిషి వల్ల ఏది కాదు, ఒక పొలిటీషియన్ వల్ల ఏది కాదు. అంటే మన కంప్లీట్ నేషన్ మైండ్ సెట్ మారాలి అంటాం. ఎందుకంటే ప్రతి వ్యక్తి 2 వారాల కంటే ఇబ్బంది ఎక్కువ ఉందంటే చూపించుకోవాలి. ఆ లక్షణాలు కొద్దిగా క్లియర్గా చెప్తారా? లక్షణాలు ఏంటి అంటే ఫస్ట్ దగ్గు, సెకండ్ తెమ్మడ కఫం, ఫ్లెమ్ రావడం, జ్వరం. 2 వారాల కంటే ఎక్కువ జ్వరం ఉంటే ఇండియాలో ఫస్ట్ అనుమానించవలసిన టీబీ. చాలా కారణాలు ఉండొచ్చు. ఓకేనండి. జ్వరం, బరువు తగ్గడం, ప్రయత్నించకుండా బరువు తగ్గడం, ప్రయత్నించకుండా బరువు తగ్గడం, ఆకలి తగ్గడం, కారణం లేకుండా ఆకలి తగ్గడం. ఇక్కడ లింఫ్ నోడ్స్ మెడలో కానీ చంకలో కానీ చిన్న చిన్న గడ్డలు రావడం కామన్ సిమ్టమ్స్ ఇవి. ఆ దగ్గులో బ్లడ్ పడడం. ఇవి కాకుండా చాలా ఉంటాయండి. బట్ ఈ సిమ్టమ్స్ని మనం అర్థం చేసుకుంటే 80-90% టీబీ కేసెస్ని మనం డయాగ్నోస్ చేసేయగలుగుతాం. సో అందరూ ఫస్ట్ నేను ఎక్కడ వచ్చానంటే ఇది తగ్గాలంటే ఒక మనిషితో ఇది కాదు అన్నాను. సో ప్రతి వ్యక్తి కూడాను ఫస్ట్ చెక్ చేయించుకోవాలి. సెకండ్, డాక్టర్స్ కరెక్ట్ టెస్ట్ చేయగలగాలి. ఇక్కడ కూడా ప్రాబ్లం ఏంటి అంటే తెమ్డ టెస్ట్ ఈజీ, దగ్గి తెమ్డ ఇస్తారు, చూస్తాం. 70% మందిలో తెమ్డలో పాజిటివ్ వచ్చేస్తుంది. సో వెరీ ఈజీ. 30%లో నెగిటివ్ ఉంటుంది. జబ్బు ఉంది లోపల, కానీ స్ఫూటంలో కనిపించలేదు, అంతే. జబ్బు లేదని కాదు. అక్కడ మళ్ళీ కొంచెం ప్రాబ్లం అవుతుందండి. సరే స్ఫూటం చేయించాం కదా, నెగిటివ్ వచ్చింది కదా అని వదిలేస్తే మళ్ళీ తప్పు. అప్పుడు మనకు ఈ బ్రాంకోస్కోపీ, ఈబస్ లాంటివి మన ఎక్విప్మెంట్స్ వాడి లోపల నుంచి మనం టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేయాలి. సో డాక్టర్ రోల్ ఏంటి అంటే ఎవరైనా పేషెంట్ సిమ్టమ్స్తో వెళ్తే అది ఏంటి అని కన్ఫర్మ్ చేసేంత వరకు మనం రిలాక్స్ అవ్వకూడదు. దట్ ఈస్ ఫస్ట్. సెకండ్ థింగ్ అండి. థర్డ్, పొలిటికల్ విల్. ఇప్పుడు ఏది కూడా మనకు పొలిటికల్ విల్ ఇప్పుడు ఉంది. ఇప్పుడు ప్రభుత్వం చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఫ్రీ మెడిసిన్స్, ఫ్రీ న్యూట్రిషన్ సపోర్ట్, అలాగే టీబీ పేషెంట్స్కి ఆర్థిక సపోర్ట్ కూడా ఇస్తున్నారు రూరల్ ఏరియాస్లో. సూపర్వైజ్డ్ ట్రీట్మెంట్, అంటే వాళ్ళు మందులు వేసుకుంటారా లేదా అని మళ్ళీ ఒక ఆఫీసర్ని పెట్టి చెక్ చేస్తున్నారు. సో పొలిటికల్ విల్ చాలా మంచిగా ఉంది, బట్ అది కంటిన్యూ అవ్వాలి. అంటే టీబీతోని ప్రమాదం ఏంటి సార్? యాక్చువల్లీ టీబీ వల్ల మనకు రోగ నిరోధక శక్తి తగ్గుతుంది, తద్వారా మిగతా వ్యాధులు కూడా వ్యాపించే అవకాశం ఉంది. చాలా మందికి ఎయిడ్స్ కూడా వస్తుంది అని అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత? వాస్తవానికి ఇవేవి కరెక్ట్ కాదండి. సో టీబీ వల్ల ప్రాబ్లం ఏంటి అంటే మెయిన్ 2 రకాలు. ఒకటి పేషెంట్కి. సో మనం కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ చేయకపోతే ఆ టీబీ జబ్బు పెరిగి లంగ్స్ని పార్ట్ చేసేస్తుంది, అంటే అది తినేస్తుంది. సో క్యావిటీస్ అంటాం, హోల్స్ పడతాయి, లంగ్స్ అంతా కూడా హోల్స్ పడిపోతాయి, లంగ్స్లో వాటర్ రావచ్చు, లంగ్ ష్రింక్ అయిపోవచ్చు, ఈ ఎయిర్వేస్ అంటాం ఇవన్నీ మూసుకుని పోవచ్చు. ఇవన్నీ ఇంకొక 10 years బ్యాక్ చాలా ఎక్కువ మందిలో చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు కూడా చూస్తున్నాం. అది ప్రాబ్లం. అంటే ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా మనం ఇట్లాంటి కేసెస్ చూస్తున్నాం. అంటే ఇంకా మనం ఇంప్రూవ్ అవ్వాలి అనేది. సో ఒకటి ఏంటంటే పేషెంట్కి టీబీ డయాగ్నోస్ చేయకపోతే అది స్ప్రెడ్ అయ్యి ఆ అవయవాన్ని పాడు చేస్తుంది. అది లంగ్స్లో ఉంటే లంగ్స్ పాడైపోతాయి, జాయింట్ ఉంటే జాయింట్ పాడైపోతుంది, పేగుల్లో ఉంటే పేగులు అల్సర్స్ పడతాయి, బ్రెయిన్లో ఉంటే నరాలు పాడైపోతాయి. సో ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని పాడు చేసేస్తుంది. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఇతరులకి వ్యాప్తి. మనకుంది అనుకోండి, మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆబ్వియస్గా వచ్చే అవకాశం పెరిగిపోతుంది. కానీ టీబీ వల్ల ఎయిడ్స్ వస్తుంది అనేది కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి మనం, టీబీ డయాగ్నోస్ చేసిన ప్రతి వ్యక్తికి కూడా మనం 2 జబ్బులకి స్క్రీన్ చేస్తాం. ఒకటి ఎయిడ్స్, ఇంకొకటి షుగర్. ఎందుకు అంటే ఈ ఎయిడ్స్ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి టీబీ వచ్చే అవకాశం 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఓకేనండి. సో అందుకని ఎవరైనా మనం ఫస్ట్ టైం టీబీ డయాగ్నోస్ చేస్తే మనం
డెఫినెట్గా ఈ 2 డిసీజెస్ కూడా మనం స్క్రీన్ చేస్తాం. అలాగా కొంతమంది ఫస్ట్ టైం హెచ్ఐవి పాజిటివ్ అని డయాగ్నోస్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే షుగర్ లోపల ఉండి మనకు తెలియదు, ఈ టీబీ రావడంతో బయటపడుతుంది. సో అలాగా హెచ్ఐవి అండ్ టీబీ ఆర్ లింక్డ్. హెచ్ఐవి ఉన్న వాళ్ళకి టీబీ కామన్, షుగర్ ఉన్న వాళ్ళకి టీబీ ఎక్కువ రావచ్చు. సో అలాగా హెచ్ఐవి అండ్ టీబీ ఆర్ లింక్డ్. సో డాక్టర్ గారు, అంటే మీరు అన్నారు కదా, చికిత్సలో 6 నెలల నుంచి సంవత్సరం పాటు మెడిసిన్స్ క్రమం తప్పకుండా తీసుకోవాలి, దాన్ని గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంది. సో మీరు తీసుకుంటే అది పూర్తిగా తగ్గుతుందా, మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుందా? ఇది కూడా అందరూ అడుగుతారు ఈ ప్రశ్న అండి. సో సక్సెస్ రేట్ ఎంత? మనకు జనరల్ టీబీకి మనం గవర్నమెంట్ ఇచ్చే మెడిసిన్స్ కానీ కరెక్ట్ మెడిసిన్స్ మనం రాసి ఇచ్చినా కూడాను 6 months రెగ్యులర్గా వాడితే 98% సక్సెస్ రేట్ అని అంటాం. 98 to 99%. ఏ ఒక్కరిలో వాళ్ళ ఇమ్యూనిటీ బాగలేకనో వేరే కారణాల వల్ల కొంతమందిలో తగ్గకపోవచ్చు, కానీ 98 to 99% టీబీ ఇస్ ఎ క్యూరబుల్ డిసీజ్. అంటే మనం కరెక్ట్ టైంకి కన్ఫర్మ్ చేసి కరెక్ట్ మెడిసిన్స్ ఇస్తే అది ఎందుకు తగ్గదని అడుగుతాను. ఓకేనండి. మళ్ళీ తగ్గిన తర్వాత మళ్ళీ వెనక్కి రావచ్చా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. ప్రతి టీబీ పేషెంట్ తెలుసుకోవాల్సిన విషయం ఇది. సో ఒక మనిషికి టీబీ వచ్చి తగ్గిన తర్వాత వాళ్ళ బాడీలో ఎప్పటికీ కూడా డార్మెంట్ బ్యాసిల్లై, స్లీపింగ్ బ్యాక్టీరియా అన్నది ఉండిపోతాయండి. ఓకేనా? సో ఆ బ్యాక్టీరియా అన్నది మళ్ళీ 2%, అంటే 100 మందికి టీబీ వచ్చి తగ్గిపోతే అందులో 2కి అది మళ్ళీ జబ్బుగా మారే అవకాశం ఉంటుంది. సో ఎవరిలో అట్లా అవ్వచ్చు, దానికి కూడా మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ అని అంటాం. సో టీబీ ఒకసారి వచ్చి తగ్గిన తర్వాత మెయిన్గా 4-5 థింగ్స్ చెప్తాం మనం. ఒకటి, మాల్ న్యూట్రిషన్, సరిగ్గా తినకుండా మళ్ళీ వెయిట్ తగ్గిపోయి న్యూట్రిషన్ బాగోకపోతే మళ్ళీ జబ్బు రావచ్చు. షుగర్ కంట్రోల్లో ఉంచుకోకపోతే మళ్ళీ వెనక్కి రావచ్చు. బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్, స్మోకింగ్ మళ్ళీ స్టార్ట్ చేసిన, ఆల్కహాల్ మళ్ళీ తీసుకున్నా మళ్ళీ టీబీ వెనక్కి రావచ్చు. ఆర్ హెచ్ఐవి పేషెంట్స్కి మటుకు హెచ్ఐవి జబ్బు తగ్గితేనే మళ్ళీ టీబీ వచ్చే అవకాశం తగ్గుతుంది. దానికి వాళ్ళు హెచ్ఐవి మెడిసిన్స్ కూడా తీసుకోవాలి. సో ఇలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మటుకు టీబీ సెకండ్ టైం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ హెల్దీ పీపుల్, అంటే మంచిగా ఉన్న వాళ్ళలో మళ్ళీ జనరల్గా రాదండి కరెక్ట్ మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత. అంటే ఈ మధ్య ఇప్పుడు ఇది మహిళలకు, చిన్నపిల్లలకి దేశవ్యాప్త స్క్రీనింగ్ అని కేంద్ర ప్రభుత్వం కొత్త ఒక స్కీమ్ తీసుకొస్తుంది కదా, అంటే ఆ లెవెల్లో దేశం మొత్తం స్క్రీనింగ్ చేయడం సాధ్యమవుతుందా యాక్చువల్గా టీబీకి సంబంధించి? అంటే మీ దృష్టిలో దీన్ని నిర్మూలించాలంటే కాంక్రీట్ స్టెప్స్ ఏం చేయాలి? కాంక్రీట్ స్టెప్స్ అయితే యాక్టివ్ కేస్ ఫైండింగ్ నేను చెప్పింది ఫస్ట్ది. అంటే ఫస్ట్ సింప్టమ్స్ కనిపెట్టి మనం చెయ్యాలి అంటాము. అంటే ఇండియాలో అది ప్రాక్టికల్, మనం ఉన్న పాపులేషన్కి అది ప్రాక్టికల్ కాదు అండి. అంటే వాస్తవానికి కరెక్టే, ప్రతి ఒక్క ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి లక్షణాలు ఉన్నాయి లేదా మనం కనిపెట్టి వాళ్ళు ఉంటే టెస్ట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం తప్పు కాదు, 100% ఎస్. బట్ ఈజ్ ఇట్ ప్రాక్టికల్ అనేది మనం ఆలోచిస్తాం. సో ప్రాక్టికల్గా అది కష్టం, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కష్టం అని చెప్తాను. మెడ్ప్లస్ నుంచి మీ పార్సల్ వచ్చింది. ఏంటి రాధిక, అన్ని మందులా? మెడిసిన్స్ మాత్రమే కాదు, హెల్త్ అండ్ న్యూట్రిషన్, పర్సనల్ కేర్, క్లీనింగ్ లిక్విడ్స్, బేబీ కేర్, శానిటరీ అండ్ హైజీన్, ఫ్యాక్టరీ నుంచి నేరుగా బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్ మన మెడ్ప్లస్ లో. సో డాక్టర్ గారు, ఇంకోటి అతిపెద్ద సమస్య ఆస్తమా. సో ఆస్తమా అంటే ఏమిటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఇప్పుడున్న అధునాతన చికిత్స ఏంటి? సో ఆస్తమా అంటే చాలా సింపుల్గా చెప్పాలి అంటే ఊపిరితిత్తులు ఎలర్జీ. ఓకేనండి, మనకు స్కిన్ ఎలర్జీ అంటే దద్దుర్లు అంటాం, ముక్కు ఎలర్జీ అంటే తుమ్ములు అంటాం. అట్లాగే లంగ్స్కి ఎలర్జీ వస్తే దాని మెడికల్ నేమ్ ఆస్తమా. ఈ ఆస్తమా అన్న పేరుకి ఒక ఫోబియా ఉందండి మన దేశంలో. అది యాక్చువల్గా అది భయపడే జబ్బు కాదు, అది వెరీ సింపుల్ ఎలర్జీ ఆఫ్ ది లంగ్స్ అని అంటాం. అంటే మన ఎయిర్వేస్, అంటే మనకు లంగ్స్లో 2 ఉంటాయి భాగాలు. ఒకటి లంగ్స్ అంటే ప్రాపర్ అవయవము, ఎయిర్వేస్ అంటే లంగ్స్కి గాలి తీసుకుని వెళ్ళే ట్యూబ్స్. సో ఆ ట్యూబ్స్కి వచ్చే జబ్బు ఆస్తమా. సో ఏమవుతుంది అంటే మనకు పడని ఎన్విరాన్మెంట్ దగ్గర మనం ఉంటే మన సెన్సిటివ్గా ఉంటాయి లంగ్స్, వెంటనే దగ్గు రావడం, పిలిగుతలు, వీజింగ్ రావడం, ఆయాసం రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ పడనివి ఏంటి అంటే జనరల్గా దుమ్ము, పొగ, వాసనలు, చల్లటి వాతావరణము,
కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఇట్లాగా దాన్ని ట్రిగర్స్ అని అంటాం. సో సింపుల్గా ఆస్తమా ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళకి సూట్ అవ్వని వాటికి వాళ్ళు ఎక్స్పోజ్ అయితే అప్పుడు వెంటనే వాళ్ళకి సిమ్టమ్స్ రావడం. కొంతమందిలో అప్పుడప్పుడు వస్తాయి, జబ్బు పెరిగితే ఇంకా రెగ్యులర్గా రావడం జరుగుతూ ఉంటుంది. సో అది ఆస్తమా. ఆస్తమా ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇండియాలో వన్ ఆఫ్ ది కామనెస్ట్ ప్రాబ్లమ్స్ అంటాం. అంటే మన దేశ జనాభాలో ఒక రీసెంట్గా చాలా స్టడీస్ జరిగినాయి, పాపులేషన్ సర్వేస్ అంటాం. అంటే అందరినీ క్వశ్చన్స్ అడిగి ఒక సబ్సెట్లో ఎంతమందికి ఉంది అని. ఆల్మోస్ట్ 5 to 8%, అంటే ర్యాండమ్గా 100 మందికి తీసుకుంటే ఈ ఎలర్జీ ఆస్తమా అన్నది 5-8 మందికి ఉంటుంది. అంత కామన్ ప్రాబ్లం అని అంటాం. కానీ అందరిలో అది మేజర్గా ఇబ్బంది పెట్టే జబ్బు కాదు, అప్పుడప్పుడు వస్తుంది పోతుంది. కొంతమందిలోనే సివియర్ ఆస్తమా అని అంటాం. సివియర్ ఆస్తమా అంటే ఏంటి అంటే మందులు వాడుతున్నా కూడా వాళ్ళకి లక్షణాలు తగ్గవు. ఇక్కడ మందులు అంటే ఇన్హేలర్. ఆస్తమాకి అందరూ అర్థం చేసుకోవాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే మెయిన్ మెడిసిన్ టాబ్లెట్ కాదు. ఇప్పుడు టీబీకి టాబ్లెట్స్ అన్నాం, టాబ్లెట్లు వేసుకోవాలి అన్నాం, కానీ ఆస్తమాకి టాబ్లెట్స్ కాదు. ఆస్తమాకి పనిచేసే మెడిసిన్ పీల్చే మందు. సో ఇండియాలో ఇప్పటికీ కూడా ఇన్హేలర్ అంటే ఒక నామోషి, ఒక మొహమాటము, నేను ఇన్హేలర్ ఏంటి అన్నది ఈ రోజు కూడా వింటూ ఉంటాను నేను. తగ్గింది ఈ మధ్యకాలంలో తక్కువ, బట్ స్టిల్ అదొక చిన్న హెసిటెన్సీ అనేది ఇంకా మనం చూస్తూ ఉంటాము. కానీ ఇన్హేలరే అన్నిటికంటే సేఫ్ మెడిసిన్, ఎందుకంటే అది మనం పీలుస్తాం, మింగం. సో లంగ్స్కే జబ్బు కదా, లంగ్స్కే మందులు కావాలి. సో మనం పీల్చే మందు కేవలం లంగ్స్కి వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంటే అది విధానం కూడా చాలా మంది తప్పుగా అంటారు. కరెక్ట్. సో ఇన్హేలర్ కరెక్ట్ విధానంలో వాడితే ఏం సైడ్ ఎఫెక్ట్స్ రావు. కానీ ఆ వాడే విధానం తెలియక తప్పు వాడితే గొంతులో మందు ఉండిపోయి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మనకు మందు కావాల్సింది ఊపిరితిత్తులకి, గొంతుకు కాదు. సో అందుకని మనం ఇన్హేలర్ ఎప్పుడైతే రాస్తామో 100% మనం పేషెంట్కి నేర్పిస్తాం ఇలా వాడాలి అన్నది. అలాగా మనం నేర్పించకుండా మనం ఇన్హేలర్ వాడమని చెప్తే తప్పే వాడతారు. ఓకేనండి. సో ఇన్హేలర్ వాడినా కూడా జబ్బు తగ్గకపోతే సివియర్ ఆస్తమా అని అంటాం. ఇప్పుడు లేటెస్ట్గా సివియర్ ఆస్తమాకి బయాలజిక్స్ అనే ఒక మెడిసిన్స్ ఇండియాలో అప్రూవ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ మనకు ఒక 8 yearsగా ఉంది అండి. కానీ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ ఇంకా కొత్త వస్తున్నాయి. ఒకనొక టైంలో ఆస్తమా పెరిగిపోతే, ఫస్ట్ పెరగకూడదు, పెరిగింది అనుకోండి, మన దగ్గర వేరే ఆప్షన్స్ ఉండేది కాదు. అంటే వాళ్ళు ఆయాసపడుతూ దగ్గుతూ ఇబ్బంది పడుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే మనకు ఈ బయాలజిక్స్ అనే మెడిసిన్స్ రావడంతో, ఈ బయాలజిక్స్ ఏంటి అంటే ఇన్సులిన్ లాగా ఇస్తాం, కానీ నెలకు ఒకసారి అంతే. ఆస్తమాకి కారణమైనటువంటి కెమికల్స్ ఏవైతే ఉంటాయో మన లంగ్స్లో, బాడీలో, వాటిని బ్లాక్ చేస్తాయి అన్నమాట. సో దాంతో ఏంటంటే రూట్ కాజ్, అంటే ఏదైతే మెయిన్ కారణమో అది బ్లాక్ అయిపోతే ఆబ్వియస్గా జబ్బు తగ్గడం జరుగుతుంది. సో ఈ బయాలజిక్స్ అన్నది ఇండియాలో ఇప్పటికీ 3 ఉన్నాయి మందులు. ఇంకొక 2 రాబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 5 అప్రూవ్ అయినాయి. సో ఇవి కూడా, ఈ బయాలజిక్స్ అన్న మందులు ఉన్నాయని కూడా చాలా మందికి అవగాహన లేదు ఇంకా. సో ఇవి కూడా మనకేంటంటే ఆస్తమా తగ్గకపోతే మనం చాలా మందికి బయాలజిక్స్ ఇస్తామండి. దాంతో ఏంటంటే లైఫ్ మొత్తం మారిపోతుంది. ఇంతకు ముందు వృత్తి మానుకున్న వాళ్ళు జబ్బు వల్ల మళ్ళీ యాక్టివ్ అయిపోయి మళ్ళీ వృత్తికి వెళ్ళడం, అలాగా చాలా మంది వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మనం ఈ మెడిసిన్స్ ద్వారా మనం మార్చచ్చు. సో వాతావరణంలో ధూళి కాలుష్యం పెరిగిపోయింది, పట్టణాల్లో అది మరింతగా ఉంది. సో లాన్సెంట్ రీసెంట్ సర్వే ప్రకారము ఆల్మోస్ట్ ఒక 18 లక్షల మంది కేవలం ఈ ధూళి కాలుష్యంతో ముందే మరణిస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అంటే ఈ ధూళి కాలుష్యం నుంచి, ఈ కాలుష్యం నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? మాస్కులు పెట్టుకోవాలా, ఎయిర్ ప్యూరిఫైర్లు పెట్టుకోవాలా? అంటే ఒక నిపుణుగా మీరు ఇచ్చే సలహా ఏంటి? కరెక్ట్ అండి. సో ఇప్పుడు ఏంటంటే ఈ వాతావరణ కాలుష్యం అన్నది ఒక పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం, అన్నది చాలా పెద్ద పబ్లిక్ హెల్త్ ప్రాబ్లంగా మారిపోయింది. ఎంత పెద్ద ప్రాబ్లం అంటే ఈ హై పొల్యూటెడ్ సిటీస్, ఈ మెట్రో సిటీస్లో మనం 10 సంవత్సరాలు ఉంటే అది సిగరెట్ తాగడంతో సమానం అయిపోతున్నది. అంటే సిగరెట్ తాగని వాళ్ళకు కూడాను సిగరెట్ తీసుకుంటే వచ్చేటువంటి జబ్బులు వచ్చేస్తున్నాయి. ఉదాహరణకు సిఓపిడి, క్యాన్సర్, ఇవన్నీ కూడా.
సో అందుకని ఏంటంటే ఇది మన అందరం సీరియస్గా తీసుకోవాల్సిన ప్రాబ్లం అండి. సో మనల్ని మనం ఎట్లా కాపాడగలుస్తాము అంటే, ఒకటి మీరు ఆల్రెడీ చెప్పారు, మాస్క్. బయటకు వెళ్ళినప్పుడు ఈ పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్లో ఉంటే మటుకు మనం మాస్క్ పెట్టుకోవడం కంపల్సరీ. సెకండ్ థింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్స్. ఎయిర్ ప్యూరిఫైయర్స్తో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి రూమ్లో పని చేయవు, ఓన్లీ క్లోజ్డ్ రూమ్స్. ఇప్పుడు మనం కిటికీలు డోర్లు తెరుచుకునే ఎయిర్ ప్యూరిఫైయర్ మనం పెట్టుకుంటే గాలి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో గాలి ప్యూరిఫై అన్నది అవ్వదు. చిన్న ఆఫీస్ క్యాబిన్స్, ఎక్కడైతే మనకు ఎయిర్ సర్క్యులేషన్ ఎక్కువ ఉండదు బయట నుంచి లోపలికి, అలాంటి ప్లేసెస్లో మటుకు ఎయిర్ ప్యూరిఫైయర్స్ పనిచేస్తాయి. సో ఎయిర్ ప్యూరిఫైయర్ ఒకటి పెట్టుకున్నంత మటుకు నేను మొత్తం మంచిగా అయిపోతున్నానే కాదు, ఓన్లీ ఇండోర్ ఎయిర్ని వరకు, అది కూడా ఎక్కడైతే డోర్స్ అండ్ విండోస్ క్లోజ్డ్ ఉంటాయో అక్కడ మటుకు అవి పనిచేస్తాయి. సో వాటి రూల్ ఉంటుంది అండి. ఇంకొకటి ఏంటి అంటే, మనకు బయటికి వెళ్ళినప్పుడు మెయిన్గా మనకు ఈ వాతావరణం ఈ పీల్చుకునేదంతా కూడాను బయటికి వెళ్ళినప్పుడు, సో అన్ని ఊర్లలో కూడాను రోజులో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే ఈ టైంలో ఈ PM 2.5 లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అన్నది ఉంటుందన్నమాట. సో జనరల్గా మనకు పీక్ ట్రాఫిక్ అవర్స్లో పీక్ పొల్యూషన్, సో మనం ఆ టైంలో మనం వీలైతే బయటికి వెళ్ళకుండా ఉండడం. సెకండ్ థింగ్, ఎక్సర్సైజెస్. ఈ మధ్యకాలంలో కొంతమంది రోడ్ పైన జాగింగ్ చేస్తూ మనం చూస్తూ ఉంటాం. జాగింగ్ అన్నది చాలా మంచిది అండి, కాకపోతే పొల్యూటెడ్ ఏరియాస్లో జాగింగ్ చేయకూడదు. అంటే మెయిన్ రోడ్లో జాగింగ్, పార్క్లో జాగింగ్ చేస్తే కరెక్ట్ అని అంటాను. అదే వ్యక్తి మెయిన్ రోడ్లో జాగింగ్ చేశారు అనుకోండి, అది మంచిది కాకపోగా అది డేంజర్. మనం జాగింగ్ చేసినప్పుడు 3 సార్లు ఎక్కువ ఊపిరి పీల్చుకుంటాం. సో మనం కాలుష్యమైనటువంటి ఏరియాలో మనం జాగింగ్ చేస్తే ఇంకా 3 సార్లు ఎక్కువ మనం పొల్యూషన్ పీల్చేసుకుంటున్నాం. ఇవన్నీ స్మాల్ థింగ్స్ అండి, బట్ స్టిల్ ఏంటంటే ఇవన్నీ మనం సాధ్యమైనంత వరకు మనం పాటిస్తే అది బెటర్. ఇంకొక చిన్నది ఏంటంటే, ఇక్కడ ఇల్లు మనం సెలెక్ట్ చేసుకునే హౌస్, ఇది కూడా లాస్ట్ 10 years చాలా స్టడీస్ జరిగినాయి. మెయిన్ రోడ్కి ఎంత దూరం ఉంటే మనకు లంగ్స్కి సంబంధించిన జబ్బులు అంత తక్కువ వస్తాయి. సో ఇదేంటంటే కొత్త ఇల్లు తీసుకునే వాళ్ళకి, సో వీలైనంత వరకు మెయిన్ రోడ్స్ పైన రెసిడెన్షియల్ ఏరియాస్ ఉండకూడదు. ఓకే, రెసిడెన్షియల్ ఏరియాస్ అనేది మెయిన్ రోడ్కి ఎంత దూరం అయితే మన లంగ్స్ అంతా సేఫ్గా మనం ఉంచుకోవచ్చు. సో ఇంట్లో ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిందా అంటే క్లీనింగ్ విషయంలో కావచ్చు? కరెక్ట్. సో ఇది ఒక సెపరేట్ స్టోరీ. బట్ ఏంటంటే ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ అనేది అదొక డిఫరెంట్ పర్స్పెక్టివ్ అని అంటాము. సో ఇండోర్ ఎయిర్, అవుట్డోర్ ఎయిర్ కొంతవరకు ఓవర్లాప్ ఉన్నా కూడాను మన ఇంట్లో ఉండే పొల్యూటెంట్స్ వేరే ఉంటాయండి. ఓకేనా? సో మన దేశంలో ఇండోర్ ఎయిర్కి ఆస్తమాకి చాలా స్ట్రాంగ్ రిలేషన్ అని అంటాం. ఓకేనండి? సో ఇంట్లో ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి అంటే, ఒకటి మన కూర్చునే సోఫాలు కానీ, బెడ్షీట్స్ కానీ, ఫ్లోర్ మ్యాట్స్ కానీ, ఇవన్నీ క్లాత్ ఎన్ని ఎక్కువ ఉంటాయి వాటిపైన కంటికి కనిపించిన డస్ట్ కంపల్సరీ ఉంటుంది అండి. ఓకేనా? సో వీలైనంత వరకు మెయిన్గా అలర్జీ ఉన్న వాళ్ళు ఏంటంటే క్లాత్ బేస్డ్ సోఫాస్ కానీ ఈ ఫ్లోర్ మ్యాట్స్ కానీ ఎక్కువ వాడొద్దని మనం చెప్తూ ఉంటాం. అలాగే మన బెడ్షీట్స్ అండ్ పిల్లో కవర్స్, ఇది కూడా తప్పదు, అందరూ కంపల్సరీ. కాకపోతే ఈ బెడ్షీట్స్ అండ్ పిల్లో కవర్స్ని కూడా మనము ఫ్రీక్వెంట్గా మనం చేంజ్ చేయడం కానీ డ్రై క్లీన్ చేయడం కానీ మనం చేస్తూ ఉండాలి. లేదు అంటే వాటిపైన మన కంటికి కనిపించే డస్ట్ మైట్స్ అనేది మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి. థర్డ్, ఫోర్త్ ఏంటి అంటే, మన ఇండియన్స్లో పూజ, అగరబత్తి, సాంబ్రాణి ధూపము, అవన్నీ మనం తరతరాలుగా మనం పాటిస్తున్నవి. చాలా ఇళ్లలో అది సాంప్రదాయంగా చేస్తారా ఉండి, కానీ అవి కూడా కొంతమందిలో ప్రాబ్లంకి కారణం అవ్వచ్చు. పెట్స్, ఇప్పుడు కాలంలో హ్యూమన్ ఇంటరాక్షన్ కంటే హ్యూమన్ పెట్ ఇంటరాక్షన్ పెరిగిపోతున్నది. అంటే మనిషి సంభాషణ కంటే మనిషికి ఈ పెట్స్కి మధ్య ఇంటరాక్షన్ పెరుగుతున్నది. కానీ ఇంట్లో పెట్స్లో డాగ్స్, క్యాట్స్, బర్డ్స్, ఈ మూడింటి వల్ల కూడా మనకు అందరిలో కాకపోయినా
కొంతమందిలో ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎలర్జీ ప్రాబ్లమ్స్ అన్నా కూడా ఉండొచ్చు. అలాగే ఇండోర్ ప్లాంట్స్ వెరీ గుడ్, కానీ కొంతమందికి ఆ ప్లాంట్స్ పడకపోవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే స్మాల్ థింగ్స్. ప్రతి ఒక్కరికి ఇది ప్రాబ్లమాటిక్ ఉంటాయని చెప్పనండి, బట్ కొంతమందిలో మెయిన్గా లంగ్ ప్రాబ్లం అలర్జీస్ ఉన్న వాళ్ళలో వీటి కూడా మనం గమనించాలి. ఇందులో ఇంకొద్దిగా సార్, అంటే ఒకటి పావురాలతోని వాడి పక్కన ఉన్నప్పుడు భారీ ఎత్తున పావురాలు ఉన్నప్పుడు ఉబ్బసం లాంటి లేదా సమస్యలు వస్తాయని చెప్పేసి అంటున్నారు. దాంతోపాటు మస్కిటో రిపెల్లర్స్ కానీ, మస్కిటో కాయిల్స్ కానీ, అగరబత్తులు కానీ వీటితోని. సో పావురాలతో వచ్చే జబ్బులు చాలా డేంజర్ అండి, చాలా డేంజర్. అది మెయిన్గా ఈ అర్బన్ సిటీస్లో ఎక్కువ, ఎక్కడైతే అపార్ట్మెంట్స్ ఎక్కువ ఉంటాయో అక్కడ పావురాలు ఎక్కువ ఉంటాయి. సో పావురాల వల్ల మనకు 2 రకాల జబ్బులు వస్తాయండి. ఒకటి హెచ్పి, ఐఎల్డి అంటాము. సో అందులో ఏమవుతుందంటే ఆ పిజన్ ఫెదర్స్, పావురాల రెక్కల నుంచి వచ్చే డస్ట్ వల్ల మనం అది పీల్చుకుంటే కొంతమందిలో లంగ్స్ పర్మనెంట్గా అంటే ఎప్పటికీ గట్టిపడిపోతాయి. దాన్ని హెచ్పి అంటాము. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో, ప్రపంచంలో అందరికంటే ఎక్కువ హెచ్పి ఇండియాలోనే. సో ఈ హెచ్పి అన్న జబ్బుకి కారణాలు చాలా ఉన్నప్పటికీ కూడా ఇండియాలో పావురాలు అన్నది కామనెస్ట్. అలాగనే పావురాల వల్ల ఎలర్జీస్, ఈ ఆస్తమా ఉన్న వాళ్ళకి ఎలర్జీ కూడా పెరగచ్చు అని అంటాం. కానీ ప్రతి ఒక్కరికి ఉండదు అండి. బట్ పావురాలతో ఎక్కువ సమయం స్పెండ్ చేసిన వాళ్ళలో చాలా మందిలో మనం ఈ జబ్బు చూస్తూ ఉంటాము. సో అందుకని ఏంటి అంటే మనం జనరల్గా పావురాలు ఉన్నా కూడా కొంచెం దూరం నుంచి చూడండి అని మనం చెప్తామన్నమాట. దీన్ని మనం పిజన్ బ్రీడర్స్ లంగ్, బర్డ్ ఫ్యాన్సియర్స్ లంగ్, అంటే పావురాలకి పెంచుకునే వాళ్ళు కానీ, పావురాలకి తరచూ ఫుడ్ పెట్టే వాళ్ళకి కానీ వచ్చే జబ్బుకి పేరు అనమాట. సో డాక్టర్ గారు, అంటే మీరు యూకేలో, యూఎస్లో ఫెలోషిప్ చేశారు. సో అక్కడ పరిస్థితులు మీకు తెలుసు కాబట్టి, ఇప్పుడు సాధారణంగా మనం గత 2 నెలల నుంచి చూస్తున్నాం, భారీ ఎత్తున వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి. అందరికీ జలుబులు, జ్వరాలు, అవి కూడా వేరియంట్స్ బలంగా మారుతున్నాయి. సో అంటే ఇక్కడ మాస్క్ పెట్టుకోక తిరగడం కావచ్చు, లేదా సామూహిక అంటే ఇది మెట్రో లాంటి బస్సుల్లో ప్రయాణించడం కావచ్చు, పిల్లలకు జ్వరం ఉన్న స్కూల్కి పంపడం కావచ్చు, పరిమితికి మించి యాంటీబయాటిక్స్ వాడడం కావచ్చు. సో అంటే ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల వ్యాప్తి అనేది పెరుగుతుంది? సో ఇప్పుడు యూకే కానీ, యూఎస్లో కానీ పరిస్థితి ఎలా ఉంటుంది? సో వారికి కనుక వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తే సో ఇక్కడ మనం నియంత్రించడానికి ఏం చేస్తే బాగుంటుంది? ఫ్యూచర్లో ఈ వేరియంట్స్ బలం ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? సో ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కొత్తది కాదండి. అంటే ఈ మధ్యన మనము అవగాహన పెరిగింది, సోషల్ మీడియా వల్ల అందరూ తెలుసుకుంటున్నారే, కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ గత సెంచురీస్ నుంచి ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయండి. అది ఒక దేశానికి పరిమితమైనవి కావు. యూకేలో కూడా, యూఎస్లో కూడా వైరల్ ఇన్ఫెక్షన్ అని వస్తూనే ఉంటుంది. ఆ సీజనల్ ఫ్లూ అంటాము, సీజనల్ వైరసెస్ అంటాము, అది ప్రతి దేశంలో ఉంటూనే ఉంటాయి. కానీ మన దేశంలో వచ్చినప్పటికీ ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే అది మళ్ళీ మన పాపులేషన్, క్రౌడింగ్. ఇండియన్స్లో కూడా ఏంటి అంటే ఇండియన్స్ మిగతా కంట్రీస్లో కంటే సోషల్ బిహేవియర్ ఎక్కువ. అంటే ఒకరినొకరు కలవడం కానీ, ఫంక్షన్స్, పార్టీస్, ఇవన్నీ ఏంటంటే మన అయితే వెరీ మంచిది, ఒక రకంగా కూడా మంచిదేనండి అది. కానీ ఈ ఒక్కొక్క ఫంక్షన్కి వెళ్తే ఒకరి నుంచి 10 మంది కంపల్సరీ వస్తుంది. అట్లాగనే ఇండియాలో ఇంకొకటి ఈ పిలిగ్రిమేజెస్ అంటాం. సో తిరుపతి అవ్వచ్చు, కాశీ అవ్వచ్చు, అలాగే క్రిస్టియన్స్కి చర్చెస్ అవ్వచ్చు, ఎక్కడైతే వేల మంది ఒకేసారి కలవడం జరుగుతుందో అవేంటంటే మనం హాట్స్పాట్ అంటాం అనమాట. అంటే ఒకేసారి ఆ వేల మందిలో 100% 2-3 ఆ సీజన్లో ఉంటుంది. సో వెంటనే స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇండియాలో స్టార్ట్ అవ్వడం ప్రతి కంట్రీలో స్టార్ట్ అవుతుంది అండి, కానీ ఇండియాలో ఏంటంటే స్ప్రెడ్ కొంచెం ఫాస్ట్గా ఉంటుందని మనం అంటాం. సో ఇక్కడ కూడా ఏంటి అంటే మనం మెయిన్గా మనం చూసుకోవాల్సింది, ప్రాబ్లం ఉన్న వ్యక్తి బయటకు వెళ్ళకూడదు. అది వాళ్ళు స్వతహా వాళ్ళు చేయాలి, కానీ చాలామంది అలాగ చేయరు. దగ్గు ఉన్నా, జలుబు ఉన్నా ఫంక్షన్స్కి వెళ్తారు, టెంపుల్స్కి వెళ్తారు, పార్టీస్కి వెళ్తారు, షాప్స్కి వెళ్తారు. సో ఫస్ట్ ఏంటంటే జబ్బు ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళకూడదు, దాంతో సగం తగ్గిపోతుంది. 2 రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, వీక్గా ఉన్న వాళ్ళు మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఈ 2 చేస్తే వైరల్ ఫీవర్ ఉన్నా కూడా దానివల్ల వచ్చే డ్యామేజ్ అనేది తక్కువ ఉంటుంది. సో డాక్టర్ గారు, అంటే మనం అంటే చాలామందికి అవగాహన పెంచడానికి, సో పల్మనాలజిస్టు, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్టు తేడాలు ఏంటి కొద్దిగా వివరిస్తారా? కరెక్ట్ అండి. సో ఇంతకు ముందు కాలంలో పల్మనాలజీ అంటే ఊపిరితిత్తులకి సంబంధించిన జబ్బులకి ట్రీట్మెంట్ని పల్మనాలజీ అంటాం.
ఇప్పుడు మనం ఒక దశాబ్దం ముందు మనం చూస్తే లంగ్స్ డాక్టర్ గారు అంటే ఏంటి, చూడడము, మందులు ఇవ్వడము, ఇన్హేలర్స్ ఇవ్వడం, పంపడం అంతే ఉండేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది అండి. ఇప్పుడు కార్డియాలజిస్ట్ ఎలాగైతే యాంజియోగ్రామ్ చేస్తారో, గ్యాస్ట్రోఎంటో స్టమక్ డాక్టర్ గారు ఎలాగైతే ఎండోస్కోపీ చేస్తారో, పల్మనాలజీలో కూడా ఇది ఒక సబ్ డివిజన్ అంటాం. సో పల్మనాలజిస్ట్లో కూడా కొంతమంది ప్రొసీజర్స్ అంటే మన లంగ్స్ లోపల కట్ చేయకుండా ఒక కెమెరాని పంపించి దాని ద్వారా జబ్బు నిర్ధారణ కానీ జబ్బు ట్రీట్మెంట్ కానీ, అంటే డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ రెండు మనకు చేసే ఎక్విప్మెంట్స్, టెక్నాలజీ, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా ఈ లాస్ట్ 10 yearsలో పెరిగింది. సో ఇలాంటి ప్రొసీజర్స్ చేసే డాక్టర్స్ని మనం ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అని మనం అంటాం. సో ఇప్పుడు ఈ గత 10 సంవత్సరాల్లో ఇది ఒక చాలా హై డిమాండ్ ఉన్న సబ్ స్పెషాలిటీ. అంటే పల్మనాలజీ చేయకుండా ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అవ్వలేరు. సో ఫస్ట్ పల్మనాలజిస్ట్ అయి ఉండి దాని తర్వాత ఇందులో మనం స్పెషల్ ట్రైనింగ్ తీసుకొని దాన్ని సూపర్ స్పెషాలిటీ అని మనం అంటాం. సో దట్ ఈస్ ఇంటర్వెన్షన్ పల్మనాలజీ. సో డాక్టర్ గారు, ఇప్పుడు మనం అంటున్నాం బ్రాంకోస్కోపీ, ఈబస్ అంటే ఈ మధ్య బాగా వినబడుతున్న పదాలు. సో ఇవి ఏంటి, ఇవి ఎవరికి అవసరము, ఎందుకు చేస్తారు, ఇది డయాగ్నోసిస్ను ఏ రకంగా మార్చింది? ఇవన్నీ అసలు ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఎందుకు అవసరం. సో ఇప్పుడు ఏంటంటే కరెంట్ ట్రీట్మెంట్, కరెంట్ జబ్బు నిర్ధారణ తీరు ఏంటి అంటే ఏదైనా కన్ఫర్మేషన్ అంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అని అంటాం. సో ఇప్పుడు ఏదైనా మనకు ఎక్స్రేలో కానీ సిటీ స్కాన్లో కానీ ఒక ప్రాబ్లం కనిపించింది అనుకోండి, ఆ ప్రాబ్లం మనకు చిన్న ఇన్ఫెక్షన్, న్యూమోనియా రూపంలో అవ్వచ్చు, గెడ్డలు, నాడ్యూల్స్ అంటాం, మాసెస్ అంటాం, లింఫ్ నోడ్స్ అంటాం, అలాగా రకరకాల ప్రాబ్లమ్స్ కనిపించవచ్చు. కనిపించినప్పుడు ఇంతకు ముందు ఏం చేసేవారంటే ఇది టీబీ అవ్వచ్చు అని మందులు పెట్టడం, అట్లాగా అంటే ఎస్టిమేషన్తో మనం మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటి అంటే మన కరెంట్ అడ్వాన్సెస్తో మనం ఎప్పుడు కూడాను అంచనా పైన ట్రీట్మెంట్ అనేది ఉండదండి. ఏదైనా కూడా మనం కన్ఫర్మ్ చేసి ప్రూఫ్ ఉన్న తర్వాత మనం కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్కి మనకు అత్యవసరమైనది ఏంటి అంటే లంగ్స్లో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడి నుంచి మనం టెస్ట్ చేయగలగాలి. సో అక్కడ మనకి ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. సో బ్రాంకోస్కోపీ ఏంటి అంటే ఒక చిన్న పైప్ ఉంటుంది, దానికి టిప్లో ఒక కెమెరా, ఒక లైట్ సోర్స్ ఉంటుంది. సో దాన్ని మనం ముక్కు ద్వారా కానీ నోటి ద్వారా కానీ లోపలికి పంపించి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని మనం చూసి అక్కడి నుంచి మనం శాంపిల్ తీసుకుంటాం. ఆ లోపల నుంచి ఉన్న నంజు తెమ్మడ అంటారు, అదైనా తీయొచ్చు, ఆర్ అక్కడి నుంచి బయాప్సీ కూడా మనం చేయొచ్చు. సో దాంతో ఏంటంటే లంగ్స్లో ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ నేరుగా అక్కడ వెళ్ళి దాని నుంచి టెస్ట్ చేయడం. సో అప్పుడు ఏ జబ్బు ఉన్నా కూడా మనం కన్ఫర్మ్ అవుతుంది. ఈబస్ అనేది కూడా ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ వింటున్నాము. అంటే 10 years బ్యాక్ తెలంగాణలో ఫస్ట్ సెంటర్ టు స్టార్ట్ ఈబస్ అని మనం చెప్తాము. ఓకే. సో ఈబస్ అంటే బ్రాంకోస్కోపీలో ఒక నెక్స్ట్ అడ్వాన్స్మెంట్. ఇంకా ఈబస్ తర్వాత ఇంకా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయండి. బట్ ఇప్పుడు ఈబస్ ఏంటంటే ఎండో బ్రాంకియల్ అల్ట్రాసౌండ్. అంటే కొన్నిసార్లు మనం కెమెరాతో కనిపించకపోవచ్చు, అంటే శ్వాస మార్గం లోపల ఉన్నవి కనిపిస్తాయి కెమెరాతో. సపోజ్ శ్వాస మార్గం బయట ఉందనుకోండి, అప్పుడు లోపల నుంచి అల్ట్రాసౌండ్ చేస్తాం. అల్ట్రాసౌండ్ అంటే అందరికి అర్థమవుతుంది, బయట నుంచి పొట్ట నుంచి కానీ అల్ట్రాసౌండ్ పెట్టి చూడడం. సేమ్ అల్ట్రాసౌండ్ మనం లంగ్స్ లోపల నుంచి చేస్తాం. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే శ్వాస మార్గం లోపల ఉన్నవి శ్వాస మార్గం ఆనుకుంటూ బయట ఉన్నవి కూడా కనిపిస్తాయి. సో ఆ ఈబస్ ద్వారా కొన్నిసార్లు ఏంటంటే నార్మల్ బ్రాంకోస్కోపీలో కూడా కనిపించనివి మనకు కనిపిస్తాయి. సో అప్పుడు దాని నుంచి మళ్ళీ మనం టెస్ట్ చేస్తాం. సో ఏంటంటే బ్రాంకోస్కోపీకి ఒక స్టెప్ అడ్వాన్స్డ్ ఏంటి అంటే ఈబస్ అని అంటాం. ఈ ఈబస్లో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి, లీనియర్, రేడియల్. మధ్యలో ఉన్న వాటికి లీనియర్ అంటాము, కొంచెం దూరంగా ఉన్న వాటికి రేడియల్ ఈబస్. 2 రకాల ఎక్విప్మెంట్స్ 2 మనం వాడతామంటే. సో ఇవన్నీ అడ్వాన్సెస్ ఎందుకు అంటే మనం పేషెంట్కి ఎవరైనా మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు కరెక్ట్ టైంకి డయాగ్నోసిస్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే ఏ జబ్బు అయినా తగ్గిపోతుంది అంటే. సగం జబ్బులు తగ్గకపోవడం కారణం ఏంటి అంటే లేట్ డయాగ్నోసిస్. అంటే ఆల్రెడీ 6 months ఈ మందులు వాడండి, తగ్గకపోతే చూద్దాం, అప్పటికల్లా ఏమవుతుంది, జబ్బు పెరిగిపోతుంది. సో మనం ఇప్పుడు అంతా ఏంటి అంటే అర్లీ డయాగ్నోసిస్ అండ్ ప్రాంప్ట్ ట్రీట్మెంట్. అంటే ఎంత తొందరగా మనం కరెక్ట్ డయాగ్నోసిస్ చేయగలిస్తే పేషెంట్కి ఇచ్చే అవుట్కమ్ అంత బెటర్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ క్యాన్సర్ కూడా
ఒకనొక టైంలో క్యూర్ లేదు అన్నటువంటిది. బట్ ఇప్పుడు మనకు సిటీ స్కాన్స్ చేసి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని కూడా ఈవెన్ ఒక 10 mm 12 mm మిల్లీమీటర్స్ దాన్ని కూడా మనం లోపల వెళ్ళి దాన్ని కరెక్ట్గా బయాప్సీ చేసి అర్లీ స్టేజ్ అంటాం, అంటే స్టేజ్ 1లో కూడా మనం డయాగ్నోస్ చేసి లాస్ట్ 1 to 2 yearsలో మనం దానిపైన చాలా వర్క్ చేస్తున్నాము. సో ఎంతో మందికి అర్లీ స్టేజెస్లో మనం కన్ఫర్మ్ చేసి మనం క్యూర్ చేసే అవకాశాన్ని కూడా మనం ఇస్తాం. అంటే 1-2 పేషెంట్ స్టోరీస్ చెప్పగలుగుతారా? అంటే వాళ్ళు ఎటువంటి లక్షణాలతో వచ్చారు, లేదా బయట ఎక్కడైనా వాళ్ళు పట్టుకోలేకపోయినప్పుడు మనం కరెక్ట్ డయాగ్నోసిస్ చేయడం ద్వారా వారిని పూర్తి స్వస్థత చేకూర్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అటువంటి రోగి స్టోరీకి సంబంధించిన ఏమైనా చెప్పగలుగుతారు? చాలా ఉంటాయండి. సో స్టోరీస్, పేషెంట్ స్టోరీస్ అన్నవి అంటే మన దగ్గర జనరల్గా వచ్చేదే 2 reasonsకి వస్తారు. ఒకటి బయట కన్ఫర్మ్ చేయలేకపోతున్నారు అన్న కారణంతో కానీ, ఆర్ బయట హాస్పిటల్స్లో ట్రై చేశారు కానీ రికవర్ అవ్వట్లేదు అన్న వాళ్ళు మన దగ్గర వస్తూ ఉంటారండి. సో మీరు అన్నదానికి ఇమీడియట్గా మనం చెప్పాలి అంటే ఈ లాస్ట్ ఫ్యూ డేస్లో మనం చూసిన 2 పేషెంట్స్ గురించి మనం చెప్పచ్చు. ఒక 40-year-old లేడీ, ఇంకా మన తెలంగాణలో ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి నార్మల్గా దగ్గు జ్వరం అన్నట్టు వెళ్ళారు. అంటే ఇప్పుడు అంతా ఫ్లూ సీజన్ కదండి. సో అక్కడ డాక్టర్ గారు కూడా కరెక్ట్గా ఫ్లూ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇంకా డౌట్ ఉంటే ఒక సిటీ స్కాన్ చేశారు. ఆ సిటీ స్కాన్లో ఇప్పుడు మనం అనుకున్నట్టు ఒక చిన్న గడ్డ, నాడ్యూల్ అంటాం, అది కనిపించింది. అది ఎంత అంటే 12 mm ఉంది. 12 mm అంటే ఇంత, అది రైట్ సైడ్ కింద భాగంలో సెంటీమీటర్కి అంతే. సో ఆ డాక్టర్ గారు కూడా అది గమనించి ఏదో ఉందమ్మా, ఇది మనం నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు, అది ఏదున్నా చిన్నది ఇప్పుడే కన్ఫర్మ్ చేసుకోండి అని వెంటనే పంపడం జరిగింది. ఆమె స్మోకింగ్ లేదు, వాళ్ళ ఇంట్లో ఎవరు స్మోక్ చేయరు, ఆమెకంటూ వేరే జబ్బులు లేవు. సో ఎవరైనా చూస్తే ఆమెకి ఏముంటుందమ్మా అనుకుంటారు. కానీ ఆ చిన్నది కూడా ఎందుకు ఉండాలి ఆమెకు? అంతే కదా, నార్మల్గా ఉండదు. సో దానికి మనం లాస్ట్ వీకే దానికి మనము కోన్ బీమ్ సిటీ అంటాం, నావిగేషనల్ బ్రాంకోస్కోపీ. అంటే ఇప్పుడు ఈ రేడియల్ ఈబర్స్లో ఇంకొక అడ్వాన్స్మెంట్ అంటాం, అది చాలా చిన్నవి 2 centimeters కంటే చిన్న వాటికి అది కూడా కరెక్ట్గా మనం డయాగ్నోస్ చేయడానికి వాడే యంత్రంని, ఆ ఇన్స్ట్రుమెంట్ని మనం సిబిసిటీ అంటాం. అంటే మనం ప్రొసీజర్ చేస్తూ ఉండగా మళ్ళీ ఒక స్కాన్ తీసుకుని మనం కరెక్ట్ ప్లేస్లో ఉన్నామో లేదో చెక్ చేసుకుంటాం. అది చేసి ఆ 12 mm దాని నుంచి మనం టెస్ట్ తీసుకుంటే అది లంగ్ క్యాన్సర్ అని వచ్చిందండి. కానీ ఇందులో మంచిది ఏంటంటే వాళ్ళు కూడా లంగ్ క్యాన్సర్ అనగానే వెంటనే ఒక పానిక్ సిచ్యువేషన్ వస్తుంది. కానీ అది మనం స్టేజ్ 1లో కనిపెట్టాం. అంటే స్టేజ్ 1A అంటే ఉన్న క్యాన్సర్ స్టేజెస్లో అర్లియస్ట్ స్టేజ్. సో వితిన్ 2 to 3 days మనం మన సర్జన్తో మాట్లాడి దాన్ని రోబోటిక్ సర్జరీ ద్వారా ఆ భాగాన్ని తీపిచ్చేసాం. అంటే క్యూర్ అయిపోయింది. పేరుకి లంగ్ క్యాన్సర్, ఆమెకు రాకూడదు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, కాలుష్యం వల్ల అవ్వచ్చు, ఇంత ముందు కాలంలాగా కాదు, ఎవరికైనా ఏదైనా జబ్బు రావచ్చు అన్న పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఉన్నాం. సో అర్లీ స్టేజ్లో మనం లంగ్ క్యాన్సర్ డయాగ్నోస్ చేసి, అది కానీ ఇప్పుడు మనం వదిలేసి ఉంటే చిన్నదే కదా పర్వాలేదు లేని అని ఇంకొక సంవత్సరానికి అది పెద్దదయ్యేది, ట్రీట్ అయ్యేది కాదు. సో అది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఎందుకు మనము ఏ చిన్నదాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఏది నార్మల్ కాదు అది ఎందుకని మనం కనిపెట్టాలి. ఈ కేసులో క్యాన్సర్ వచ్చింది, ఇంకొకరిలో టీబీ రావచ్చు, వేరొకరిలో ఇంకేదైనా రావచ్చు. కానీ అర్లీ డయాగ్నోసిస్ అన్నది ఇప్పుడు చాలా 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 ముఖ్యం అండి. దట్ ఈస్ ఫస్ట్. సెకండ్, ఇంకొకటి మీరు అన్నారు కదా ఏదైనా రికవరీ స్టోరీస్ ఏది అంటే, ఇంకొక పేషెంట్ మన దగ్గర ఈరోజు వచ్చారు. ఇప్పుడు జస్ట్ మీతో మాట్లాడక ముందు వాళ్ళని చూసి వస్తున్నాను. 3 weeks బ్యాక్ మనకు అగైన్ ఇంకొక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి 25 years అబ్బాయి, ఇంకా వెంటిలేటర్ పెట్టేసి ఇంకా ఏం లేదు, ఇంకా కష్టం అన్నట్టు పంపించారనమాట. సో వచ్చినప్పటికి హీమోగ్లోబిన్ 1, నార్మల్గా మనకు 12-14 ఉండాలి. 1 హీమోగ్లోబిన్తో మనం ఇప్పటికూ ఎవరిని బ్రతికి చూడలేదు. లక్కీగా అతని టైంకి వచ్చారు. సో దానికి కారణం ఏంటి అంటే లంగ్స్లో టీబీ ఉండి, ఈ టీబీలో ఒక రకమైన రియాక్షన్ వల్ల హీమోగ్లోబిన్ తగ్గిందని మనం 3 daysలో కన్ఫర్మ్ చేసి ట్రీట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చి నడుచుకుంటూ ఇప్పుడు మంచిగా ఉన్నాడు. సో ఈ సక్సెస్ స్టోరీస్ అన్నది మనకు హ్యాపీనెస్ ఇచ్చే స్టోరీస్ అనేవి చాలా మంది వస్తూ ఉంటారు అండి.
పక్కన ఉన్న మెడ్ప్లస్ స్టోర్కు వెళ్ళండి. మీ డాక్టర్ రాసిచ్చిన మెడిసిన్స్ అడగండి. అదే మెడిసిన్ మెడ్ప్లస్ బ్రాండ్ లో ఉందా అని చూడండి. కాంపోజిషన్ సేమ్ గా ఉందా అని చెక్ చేసుకోండి. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో, కానీ 50 to 80% డిస్కౌంట్ లో. డాక్టర్ గారు, సో ప్రతి పల్మనాలజిస్ట్ కి కరోనా అనేది ఒక అతిపెద్ద పుట, యాక్చువల్గా అది పెద్ద లెసన్. యాక్చువల్గా కరోనా సెకండ్ వేవ్ లో అంటే అంత భారీగా మరణాలు సంభవించడం గల కారణాలు ఏమని మీరు భావిస్తున్నారు? సో అంటే కరోనా లాంటి మరొక ఉపద్రవం వచ్చే అవకాశం ఎంత మేరకు ఉన్నది? ఒకవేళ వస్తే భారత్ దానికి సిద్ధంగా ఉందా? సో కరోనా సెకండ్ వేవ్ అన్నది పాండమిక్ అండి. ఇండియాలోనే కాదు, ప్రతి దేశంలో వచ్చింది. దానికి ఎందుకు అంతమంది మరణించారు అనే దానికి రెండే కారణాలు. ఒకటి, అది కంప్లీట్లీ కొత్త వైరస్. కరోనా ఎప్పటి నుంచి ఉన్నప్పటికీ కూడా ఈ COVID-19 అన్నది ఆ వైరస్ యొక్క స్ట్రక్చర్ మొత్తం మారిపోయింది, పాత వైరస్కి కొత్త వైరస్కి. అంటే ఆ వైరస్కి మన హ్యూమన్స్లో, మనుషులలో ఎటువంటి ఇమ్యూనిటీ లేదు. అంటే అది ఒక సడన్గా షిఫ్ట్ అంటాం, యాంటీజెనిక్ షిఫ్ట్ అంటాం అనమాట. సో అలాంటి వైరస్ వచ్చినప్పుడు ఇలాంటి మరణాలు అన్నవి మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఎప్పుడు మన మనుషులకి అటువంటి ఇన్ఫెక్షన్ రాలేదు. అదే ఉంది అనుకోండి, ఇప్పుడు వచ్చింది అనుకోండి, ఆల్రెడీ మనకు అందరికి ఇమ్యూనిటీ వచ్చి ఉంది. సో మనకు ఇమ్యూనిటీ బెటర్ ఉంది కాబట్టి ఇప్పుడు కరోనా అంత ఎఫెక్ట్ ఉండదు మనకు. ఓకేనండి. సెకండ్ ఏంటి అంటే ఆ వైరస్లో మార్పులు. సో ప్రతి వైరస్ కూడా ఆ వైరస్కి కాపాడుకోవడానికి అది దాని ఈ ఇమ్యూనిటీ, దాని ప్రొటెక్షన్ దానికి ఉండాలి. సో అవి మారుతూ ఉంటాయండి. సో మెడికల్గా మనం ఏం చెప్తామంటే ప్రతి దశాబ్దానికి ఒకసారి ఇటువంటి సంఘటన వస్తుంది. మనకు 2009-10లో ఇన్ఫ్లుయెన్జా పాండమిక్ అని వచ్చింది. అప్పుడు కూడా ఇట్లానే జరిగింది అండి. కాకపోతే అప్పుడు ఏంటంటే సోషల్ మీడియా ఇంత లేకపోవడం వల్ల స్ప్రెడ్ ఆఫ్ న్యూస్ ఇంత లేదు. మళ్ళీ 2020లో COVID-19 వచ్చింది, 2019-2020లో. సో డెఫినెట్గా మనం హిస్టరీ చూసుకుంటే మటుకు ప్రతి 10-15 సంవత్సరాలకి వైరస్లో మార్పు వస్తుంది. అది వైరస్లో ఎవల్యూషనరీ చేంజ్. అది హ్యూమన్స్కి వచ్చినప్పుడు ఇటువంటి ఎపిడమిక్స్ అన్నవి వస్తూ ఉంటాయండి. కానీ కోవిడ్ తర్వాత మంచి విషయం ఏంటి అంటే మొత్తం మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఈ టెక్నాలజీ కానీ ఒకంతూ డెవలప్ అయిపోయినాయండి. సో ఏదైనా వచ్చినా కూడా మనం అతి తొందరలో దాన్ని కనిపెట్టి టెస్టులు చేసి వ్యాక్సిన్స్ డెవలప్ చేసే ఎబిలిటీ అయితే ఇండియాకే కాదు, ఇండియాలో బెటర్గా ఉంది, మిగతా కంట్రీస్ కూడా వచ్చింది. సో రాదు అంటే కాదు, వస్తాయి. కానీ దాన్ని బెటర్గా మనం ఎదుర్కొనే ప్లేస్లో మనం ఉన్నామని చెప్పొచ్చు. డాక్టర్ గారు, అంటే మనం ప్రివెన్షన్ మంచిది క్యూర్ కన్నా అని చెప్పేసి అంటాం కదా, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని. సో ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న న్యూమోకోకల్ వ్యాక్సిన్ అంటున్నాం కదా. సో ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఎవరికి అవసరము, ఎవరు వేయించుకోవాలి, ఎందుకు? సో ఇప్పుడు మనం వ్యాక్సిన్స్ అన్నది పిల్లల్లో ఎట్లాగైతే కంపల్సరీ, పిల్లల్లో ఏంటంటే నేషనల్ పాలసీ, అది ప్రతి ఒక్కరు వేయిస్తారు. అలాగనే అడల్ట్ వ్యాక్సినేషన్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇదేంటంటే ఇంకా అవగాహన పెరుగుతున్నది డెఫినెట్గా. లంగ్స్కి సంబంధించింది ఇప్పుడు మన దేశంలో మెయిన్గా 3 వ్యాక్సిన్స్ అని అంటాం. ఒకటి ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్, ఇంకొకటి జోస్టర్ వ్యాక్సిన్ అని మనం అంటాం. ఈ 3. సో ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ ఇస్తాం మనము. న్యూమోనియా వ్యాక్సిన్ ఇప్పుడు లేటెస్ట్ ప్రివెనార్ 20 PCV20 అనేది లైఫ్లో ఒకసారి ఇస్తే సరిపోతుందని అంటాము. ఈ షింగిల్స్ వ్యాక్సిన్ రోజు 2 సార్లు ఇస్తే సరిపోతుంది అంటాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 3. ఇంకొక 2 వ్యాక్సిన్స్ కూడా ఇండియాలో రాబోతున్నాయి. సో ఒక్కొక్క వ్యాక్సిన్ ఒక్కొక్క జబ్బుని రాకుండా చేస్తుంది, ఆర్ వచ్చిన తీవ్రత తగ్గిస్తుంది. ఓకేనండి. కానీ ఇది ఎవరు తీసుకోవాలి? అందరూ తీసుకోవడం అనేది కష్టం. ఏజ్ 50 years కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు, ఆర్ ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు. వెరీ సింపుల్గా చెప్పాలి అంటే ఏజ్ 50 తక్కువ ఉన్నా, సపోజ్ వాళ్ళకి షుగర్ ఉంది, ఆస్తమా ఉంది, వేరే లంగ్ ప్రాబ్లం ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది, క్యాన్సర్ ఉంది, అలాగా ఏదైనా జబ్బులు ఉంటే వాళ్ళు తీసుకోవాలి, ఆర్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు తీసుకోవాలి. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు. సో పల్మనాలజీకి సంబంధించి ఎన్నో విలువైన అంశాలకు సంబంధించి అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. సో వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్ స్టాక్. వచ్చే వారం మరో డాక్టర్ తగులుదాం. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.